60 ఏళ్ల కళ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష ఎన్నో బలిదానాలతో తెలంగాణ ఏర్పడింది. ఉద్యమ సమయంలో విశ్వవిద్యాలయాలు అట్టుడికాయి. అదేవిధంగా ఉద్యమంలో గలమెత్తిన గొంతులతో గర్జించే గళాలతో 4 కోట్ల జన సముఖమై వినపడిన పదమే జై తెలంగాణ. 1969లో జరిగిన తొలి దశ ఉద్యమంతో పాటు మలిదశ ఉద్యమంలోనూ వందలాది మంది రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన అమరవీరులు గుర్తుగా నిర్మిస్తున్న అమరవీరుల స్తూప రూప శిల్పి రమణారెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ఎదురుగా నిర్మితమవుతున్నటువంటి అమరవీరుల స్తూపం రూపశిల్పి రమణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి దీని యొక్క విశిష్టతను, దీని యొక్క ఎలా నిర్మితమవుతుంది, తదితర విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ఇది అమరవీరుల స్తూపం నిర్మితమవుతుంది. సో మనకు ఆల్రెడీ గన్ పార్క్లో ఒకటి ఉంది. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి సార్? ఇక్కడ అంటే జనరల్గా మన తెలంగాణ సాంప్రదాయంలో ఎప్పుడు మనం విషయ ప్రాధాన్యత ఇస్తాము వస్తు ప్రాధాన్యత కంటే. సో గతంలో అలాంటి భావన అనేది ఉండేది. ఇప్పుడు మనం సమ్మక్క సారాలమ్మ కానీ, ఇప్పుడు మనకున్నటువంటి గతంలో నిర్మించినటువంటి అమరవీరుల స్తూపం కానీ, సో దాని యొక్క విశిష్టతానికి ఇస్తుంటాం. కానీ ఇప్పుడు మనం సాధించుకున్న తెలంగాణ కాబట్టి, ఈ సాధించుకున్న తెలంగాణలో ఈ ఎన్ని త్యాగాలు జరిగినాయి, ఎంతమంది ఆత్మార్పణ చేసుకున్నారు, లేకుంటే దీన్ని ఎన్నుకున్నటువంటి కష్టం ఏంది, సో ఇదంతా కూడా మనకు ఒక చరిత్రలాగా ఎప్పటికీ మిగిలిపోవాలి, భావితరాలకి స్ఫూర్తినియాలి. సో మనము కొట్లాడి సాధించుకున్న తెలంగాణని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే విధంగా, భావితరాలు కూడా కృషి చేసే విధంగా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండడానికి కోసం ఈ నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకి సో ఈ నిర్మాణం అనేది జరుగుతుంది. సో ఇది ప్రపంచంలోనే అతి గొప్ప ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్ ఇది. అంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్లో పూర్తిగా కట్టినటువంటి ఒక యూనిక్ స్కల్ప్చరు. సేమ్ టైం ఇది ఒక బిల్డింగ్ లాంటిది. సో ఇందులో మనకి చాలా స్పేస్ ఉంది, మ్యూజియంస్ ఉన్నాయి, కన్వెన్షన్ హాల్ ఉంది, రెస్టారెంట్ ఉంది, పార్కింగ్, విస్తృతమైనటువంటి పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. అంటే హైదరాబాద్ నగరంలో మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక నడిబొడ్డు మీద సో మనం ప్రశాంతంగా మ్యూజియాన్ని సందర్శించుకోవచ్చు, కొంత మనము గతాన్ని స్మరించుకోవచ్చు, మళ్ళీ ఒక స్ఫూర్తిని పొందే విధంగా ఈ టోటల్ స్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో తొలి దశ ఉద్యమంలో కూడా చాలా మంది అమరులు అయ్యారు, మలిదశ ఉద్యమంలో ఇంకా ఎక్కువ మంది అమరులు అయ్యారు. సో అంటే ఇది అందరికీ స్ఫూర్తి అలాగా ఉంటుందా, లేకుంటే ఎట్లా దీని యొక్క? అంటే ఇప్పుడు ఇది పూర్తిగా అంటే ఇప్పుడే మాట్లాడినట్టు, సో ఇది భవిష్యత్ తరాలకి స్ఫూర్తిదాయకంగా ఉండడం అనేది ఒక ప్రధానమైనటువంటి ధ్యేయం. సో ఈ 1969లో దాదాపు 360 మంది చనిపోయారు. సో మళ్ళీ తొలి దశ ఉద్యమం, అది మలిదశ ఉద్యమంలో కూడా దాదాపు 1200 మంది చనిపోవడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా ఇక్కడ స్మరించుకునే విధంగా ఈ మొత్తం బిల్డింగ్ స్ట్రక్చరే ఒక దీపం లాగా. అంటే దీపం అనేది ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా కానీ ఒక నివాళి అర్పించుకోవడానికి మనం వాడుతుంటాం. పూజలు చేసుకోవడంతో పాటు నివాళికి కూడా ఆ దీపాన్ని వాడుతుంటాం కాబట్టి సో ఇది ఒక నివాళి లాంటిది. సో అందరికీ ఇది ఒక నివాళి, తొలి మళ్ళీ దశ ఉద్యమాలకి. అండ్ ఇది ఎట్లా ఉంటుంది సార్? అంటే ఒకవేళ ప్రకృతి విపత్తులను తట్టుకునేటట్టు నిలబెట్టట్టు కూడా ఉంటుందా? అంటే వాటర్ ప్రూఫ్ ఇదంతా ఉంటుంది కదా పైన. సో ఏదైతే ఉందో, ద్వీపం ఏదైతే ఉందో అది స్టెయిన్లెస్ అన్నారు మీరు, స్టీల్ ఇదంతా. సో ఇది ఎట్లా ఉంటుంది, క్వాలిటీ ఎట్లా ఉంటుంది? సో ఇది పూర్తిగా అంతర్జాతీయ ప్రామాణికాలతోటి నిర్మించడం జరిగింది. సో ఇది మొత్తం స్టెయిన్లెస్ స్టీల్లో మిర్రర్ ఫినిష్, అద్దంలా మెరిసేటువంటి మిర్రర్ ఫినిష్లో ఇది నిర్మించడం జరుగుతుంది. సో ఇది దుబాయ్లో దీని ఆ స్టీల్ వర్క్ అనేది అక్కడ జరిగి ఇక్కడ అసెంబుల్ కావడం జరుగుతుంది. సో ఇది ప్రపంచంలోనే ఒక గొప్ప నిర్మాణం. సో ఇది ఎప్పటికీ కూడా ఆర్కిటెక్చరల్గా, సో ఆర్టిస్టిక్గా అండ్ మన మాన్యుమెంటల్గా, సో ఇవన్నీ కూడా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి నిర్మాణం. మీరు ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి మన ఏదైతే శకటం ఉందో, రిపబ్లిక్ డే వేడుకల్లో ఢిల్లీలో జరిగిన శకటాన్ని కూడా మీరే డిజైన్ చేశారు. సో దీన్ని కూడా మీరే డిజైన్ చేస్తున్నారు. సో దాదాపు ప్రభుత్వం కూడా 130 కోట్ల ఖర్చు పెట్టి దీనికైతే నిర్మాణం అయితే చేస్తూ ఉంది. సో ఇంకా పనులు ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది దీనికి? ఎప్పుడు ఓపెనింగ్ అని మీరే భావిస్తూ ఉన్నారు? అంటే ఇది అన్ని పనులు కూడా పూర్తయిపోయాయి. చిన్న తుది మెరుగులు అనేవి ఇప్పుడు నడుస్తున్నాయి. సో ఇది 22 నాడు మన షెడ్యూల్ ప్రకారం ఇనాగ్రేషన్ అయ్యే అవకాశం ఉంది.
అంటే ఎంతమంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు సార్? 3 షిఫ్ట్లో కూడా కార్మికులు పనిచేస్తా ఉన్నారా దీనికి కంప్లీట్ వర్క్ చేయడానికి? ఎంత సమయం ఓవరాల్గా దీనికి కట్టడానికి ఎంత సమయం తీసుకుంటుంది మొత్తం? గత 3.5-4 సంవత్సరాల నుంచి ఈ పనులు ప్రారంభమైనాయి. సో ఇక్కడ చాలా విషయాలు ఉంటాయి. ఇది ఒక 3.5 ఎకరాల ల్యాండ్. సో ఇక్కడ దాదాపు 2,85,000 ఎస్ఎఫ్టీల నిర్మాణం జరిగింది. సో ఈ 350 కార్లు పడితే ఇక్కడ కొన్ని వేలాది మంది కార్మికులు, వందలాది మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్. అంటే ఇది నార్మల్ స్ట్రక్చర్ లాంటిది కాదు. ఇది ఒక ఆర్కిటెక్చరల్, ఒక డిఫరెంట్ షేపు, అంటే ప్రపంచంలోనే ఒక యూనిక్ ఉండేటువంటి షేప్. కాబట్టి ఇప్పుడు చాలామంది టెక్నికల్ పీపుల్ ఇందులో వర్క్ చేయడం, ఇంజనీర్స్ ఇందులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. సార్ చివరిగా చెప్పండి, ఒక ఉద్యమకారునిగా చెప్పండి, ఈరోజు ప్రభుత్వం కూడా 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. సో మీరు ఒక ఉద్యమకారునిగా కూడా ఉన్నారు. సో అంటే ఎట్లా ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే మనం సాధించుకున్నామో, మనం మెయిన్ ఉద్దేశమే నీళ్లు, నిధులు, నియామకాలు. సో వీటి పట్ల మీ ఒపీనియన్ ఏంటి సార్? మనం సాధించామా అవన్నీ? అంటే నేను 2007లో తెలంగాణ మూమెంట్లో పాల్గొంటూ ఇక్కడే ఉండిపోవడం జరిగింది. సో నేను 1991లో హైదరాబాద్ వదిలి జర్మనీ అండ్ ఇతర దేశాలు వెళ్ళడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ అసలు చాలా చాలా మార్పు వచ్చింది. అండ్ నేను జర్మనీలో ఉన్నప్పుడు ఎప్పుడు అనుకునేవాడిని, అరే ఇలాంటి పరిస్థితి మన దగ్గర, ఈ రోడ్లు కానీ, ఈ పద్ధతులు కానీ ఇవన్నీ మన దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. సో ఇది ఒక విస్తృతమైనటువంటి డెవలప్మెంట్ అనేది హైదరాబాద్ జరిగింది. ఇప్పుడు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఐటీ నగరంగా ఇది వెలుగొందుతుంది. ఎప్పుడు కానీ అంటే ఒక కష్టం అనేది ఉన్నప్పుడు, నాది అని అనుకున్నప్పుడు, సో డెఫినెట్గా ఆ ప్రోగ్రెస్ అనేది అందరిలో స్ఫూర్తినిస్తుంది, ఆ ప్రోగ్రెస్ వస్తుంది. అందుకని తెలంగాణ అనే భావనతోటి తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్నాం. ఆ భావన అనే స్పిరిట్ తోటే ఈ అభివృద్ధి అనేది జరుగుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో ఇది రమణారెడ్డి గారు చెప్తున్నారు. అమరవీరుల రూప శిల్పి ఎవరైతే ఉన్నారో రమణారెడ్డి ఒకటే చెప్తున్నారు. సో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో, సో ఇదైతే అమరులు స్వరాష్ట్రం కోసం వాళ్ళ ప్రాణాలను అర్పించారో, వాళ్ళ ఎప్పటికీ మన భావితరాలు కూడా గుర్తుండే విధంగా ప్రభుత్వం అయితే చేపట్టిందో దానికి తదనుగుణంగానే ఆ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కూడా దీన్ని నిర్మిస్తూ ఉన్నాము అమరవీరుల స్తూపాన్ని. సో వివిధ దేశాల నుంచి కూడా రకరకాల ఏమైతే ఉందో సామాగ్రి తీసుకొచ్చి అవన్నీ కూడా తుదిమెరుగులు దిద్దుతూ ఉన్నాము. సో ఇది ఒక క్వాలిటీ పరంగా కూడా నిర్మిస్తూ ఉన్నామని చెప్తున్నారు. అదేవిధంగా స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణకు మనం కలలుగన్న ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు, సో దానిపై ఏర్పడ్డ రాష్ట్రం సో అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతుందన్న అభిప్రాయాన్ని కూడా ఆయన అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో వీడియో జర్నలిస్ట్ నరసింహతో రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్.